నేను హత్య చేశాను కానీ ధర్మం కోసం కట్టుబడ్డాను, ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు దస్తగిరి. హత్య చేసింది డబ్బుల కోసం, హత్య చేయించినటువంటి వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పినే ఎవరు డబ్బులు ఇచ్చారో ఆయనకి తెలియదు. చేయించినటువంటి ఎర్రగంగిరెడ్డి మిగతా డబ్బులు ఇవ్వలేదు. అప్పటి నుండి ఆ డబ్బులు రాబట్టుకోవడం కోసం ఇందులో రాజకీయాన్ని వాడుకుంటూ ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఇద్దరూ కూడా అతనికి లాయర్లను సమకూర్చి పెట్టారు కానీ డబ్బులు అయితే ఇవ్వలేదు. నార్మల్ ఖర్చుల వరకు నడుస్తున్నాయి. ఇప్పుడు అతను పద్దాక ఇదో స్టేట్మెంట్ అనమాట. అంటే తన బేరం అది చెప్తున్నాడేమో అర్థం కాదు. ఏంటది? నువ్వు నామినేషన్ వేయకపోతే 5 కోట్లు ఇస్తానన్నారట. ఎవడిస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా 5 కోట్ల రూపాయలు? బాబు నువ్వు పోటీ చేస్తే నా కోట్లు పోతాయని? లేకపోతే బీటెక్ రవి ఇస్తాడా? నువ్వు పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓట్లు నాకు పోతాయని? ఎవడిస్తాడు? అంటే తన బేరం చెప్తున్నాడు. నేను మీరు ఎట్ట చెప్పంటే అట్ట చెప్తాను, ఇప్పుడు ఇట్ట చెప్పమన్నారు కాబట్టి ఇట్ట చెప్తున్నా. ఎక్కడ దాకా వచ్చేసాడు? జగనే హత్య చేయించమన్నాడని చెప్పేదాకా వచ్చాడు. రేపు పొద్దున్న జగన్ కూడా నాతో కలిసి కత్తి పట్టుకున్నాడని కూడా చెప్తాడు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవస్థలతో ఆటలాడటం అన్నది ప్రారంభమయ్యాక దేనికి ఇక ఉండదు. ఇప్పుడు రేపు పొద్దున ఎవరైనా పొడి చేసుకున్నా సరే మీడియాను అడ్డు పెట్టుకుంటే పొడిచినోడు హీరో అవుతాడు. ఎక్కడెందుకు శశిధరూర్ చూడలా? తను ఏ హోటల్ రూమ్లో ఉండి తనున్న రూమ్లోనే సునందా పుష్కర్ చనిపోతే అది పాయిజనింగ్ అని తేలాక కూడా, అది ఆ అమ్మాయి తీసుకోలేదు, ఆత్మహత్య చేసుకోలేదని తెలిసాక కూడా ఏమైంది? సుశాంత్ రాజ్పుత్ ఏమైంది? 4 రోజుల పాటు వార్తల్లో ఇదయింది. తర్వాత దాన్ని రాజకీయంగా వాడుకోవడం తప్పించి నిజం ధర్మం గెలుస్తుందా? మర్డర్ చేసినోడు రాజకీయ నాయకులకి తోడుంటే లేదా రాజకీయ నాయకులు మర్డర్ చేస్తే ఏ ప్రాబ్లం లేదని దస్తగిరి లాంటి వాడు నిరూపిస్తున్నాడు ఇప్పుడు.